మరొకటో ఏదో జరగబోతోంది అక్కడ. వైఎస్ విజయమ్మ గారే కీలక భూమిక పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ నేరుగా ఆమెకే ఫోన్ చేసి అమ్మ మీరే హ్యాండిల్ చేయండి అని కూడా చెప్పారట కదా వెంకటేశ్వర రెడ్డి గారు. వీక్షకులకి అట్లనే రాష్ట్ర ప్రజలకి శుభోదయం, ప్యానల్లో సభ్యులకి శుభోదయం. ఇప్పుడు ఎట్లుందంటే ఒక లాంచ్లో కలిశారు, ఏదో సేమ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎదురుపడినప్పుడు అది ఎంత ప్రత్యర్థులైనా పలకరించుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. దాన్ని చెలవలు పలవలు చేసి మాట్లాడి మళ్ళీ వాళ్లే సర్దుకొని మళ్ళీ వాళ్లే వైఎస్ఆర్సీపీ మీద వేయటం సరే. నేనేమంటానంటే అంత భయం వేస్తుందా ప్రతిపక్షం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఈసారి ప్రభుత్వం ఉండదని, తొందరగా ఏదో ఒకటి జరిగిపోతేనే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? తొందరగా ఏదో ఒకటి జరిగిపోతే నీ ప్రభుత్వం నిలబడుతుందా? వచ్చే ఎలక్షన్ దాకా మేము ప్రతిపక్షంలో ఉంటే మీరు తట్టుకోలేరా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా విపక్షంలో ఉన్నాం. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 11 మాత్రమే మాకు వచ్చినాయి. మీకెందుకు అంత భయం? దాని గురించి అంత ప్రతిదాన్ని ఇష్యూ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని నేను అనుకుంటున్నానంటే, ఈ ప్రభుత్వం మన పిట్టల దొరలాగా కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చెయ్యలేక, ఏమీ చెయ్యని ఇష్టం లేక, ఏమీ చేయడం చేతగాక అన్ని ఇచ్చిన మాటలన్నీ తొంగలో దొక్కేసి ఇప్పుడు ఇలాంటి పిట్ట కథలు, కట్టు కథలు, కాకమ్మ కథలు అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు ప్రజలను గురి చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు తప్పితే వీళ్ళు పరిపాలించే ఉద్దేశం కానీ, ప్రజల్ని సక్రమంగా సంక్షేమంగా సంరక్షణగా చూసే ఉద్దేశం కానీ వీళ్ళకి లేదని అనిపిస్తుంది. వీళ్ళకి ఖచ్చితంగా లేదని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటే ఎవరైనా అధికారంలోకి వస్తే పరిపాలన మీద దృష్టి పెడతారు, ప్రజల మీద దృష్టి పెడతారు, భవిష్యత్తులో మనం మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలనే దాని మీద దృష్టి పెడతారు. అది వదిలేసి నిరంతరం విపక్షం మీద, నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెంగళూరులో రెస్ట్ చూసుకున్న ఆయన ప్రజల్లో మీరే చూపించేటట్టున్నారు, నిరంతరం ఆయన గురించే మాట్లాడుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎంత భయం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు భయపడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా షర్మిల గారికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది సింగిల్ గా, ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఆయనకి ఇంకా భయం ఏంటి? నిండా మునిగితే చలి ఏంటి? మాకేంటి భయం? మేమేమన్నా కేసులు కొత్త, మాకేమన్నా జైళ్లు కొత్త, మమ్మల్ని అధికార పక్షం హింసించడం కొత్త? గత 9 ఏళ్లుగా నేరాలు చేయడం మీకు కొత్త, హత్యలు చేయడం కొత్త, నేరాలు చేయడం కొత్తనా, హత్యలు చేయడం కొత్తనా, గతంలో ప్రజలు దోచుకోవడం కొత్తనా, ప్రజలపైన దాడి చేయడం కొత్తనా? ఒక్క సీటుతో ప్రారంభమయ్యి మేము 9 ఏళ్లు ప్రతిపక్షాన్ని అనుభవించి నాడు సోనియా గాంధీని, ఢిల్లీని, ఇటలీని, కడపకి పోటీ పెట్టి ఢీకొట్టి మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళం. మాకు ఇలాంటి ప్రతిపక్షం కొత్త కాదు. మీరు పెట్టే వేధింపులు మాకు కొత్త కాదు. ఎందుకంటే గతంలో 9 ఏళ్లు మేము అనుభవించాం. ఈ వేధింపులు, ఈ కేసులు, ఇవన్నీ మేము అనుభవించినవే.